హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో సేల్ అయితే స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అయితే అయిపోయింది. చాలా మంది స్టిల్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక మంచి 43 ఇంచెస్ టీవీ తీసుకోవడానికి స్టిల్ కన్ఫ్యూజన్లోనే ఉన్నారనమాట. అందుకోసమే అసలు మనం లో బడ్జెట్ సెగ్మెంట్ నుంచి చెప్పాలంటే ఒక 10-11 వేల రూపాయల దగ్గర నుంచి మనము హై బడ్జెట్ సెగ్మెంట్ వరకు ఎలాంటి టీవీ తీసుకోవాలి, 1 లక్ష రూపాయల వరకు మనం ఎలాంటి టీవీ తీసుకోవాలి, అసలు ఏమున్నాయి వీటి మధ్యలో మంచి టీవీస్ ఏమున్నాయి, బెస్ట్ ఉంటే మనము అసలు ఎత్తుక్కోని అవసరం లేదు కదా, ఆ మోడల్ మనకి ఎంత ప్రైస్లో వస్తుందో తెలిసిందంటే సో ఆ మోడల్ డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు కదా. అందుకోసమే నేను ఇవాళ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే మీకు 10,000 రూపాయల దగ్గర నుంచి 1 లక్ష రూపాయల వరకు ఏ టీవీ తీసుకోవాలనేది ఒక సింపుల్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో కంప్లీట్గా వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయండి. ఎక్కువ మందికి హైప్ చేశారంటే ఎక్కువ మందికి రికమెండేషన్ అవుతుంది. సో వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసి ఒక మంచి టీవీ పర్చేస్ చేసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది అనమాట. చాలామంది అడ్డదిడ్డమైన టీవీలు అనేది తీసుకుంటున్నారు, ఊరు పేరు లేని టీవీలు తీసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే యాప్ ఓపెన్ చేసి అమెజాన్ కానీ లేదా ఫ్లిప్కార్ట్ కానీ అక్కడ చూస్తే వాటి ఏదైతే స్క్రీన్ మీద ఇచ్చేస్తాడనమాట 120 హెర్ట్జ్, 90 హెర్ట్జ్, 60 హెర్ట్జ్ ఇట్లా ఇచ్చేస్తాడు. సో చూడగానే అతి తక్కువ ప్రైస్కి వస్తూ ఉంటుంది అనమాట. సో ఏదేదో బ్రాండ్ నుంచి టీవీస్ అయితే తీసుకుంటున్నారు. ఆ లింక్స్ నాకు ఫార్వర్డ్ చేసి తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. చాలామంది బుక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత క్యాన్సిల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. అలాగే 55 ఇంచెస్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో రాబోతుంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు అలాగే ఈ డీల్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మంచి డీల్స్ ప్రీవియస్గా వచ్చాయి, ఇక మీదట వచ్చినా సరే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ది, మీరు అక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు. లేదంటే మీకు పక్కన మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, అది మీకు వాట్సాప్ నెంబరు. జస్ట్ వాట్సాప్లో నాకు పింగ్ చేయండి. మీకు ఎలాంటి సజెషన్ కావాలని నేను ఇస్తాను. వాషింగ్ మిషన్ కావచ్చు, లేదా మీకు రిఫ్రిజిరేటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, టీవీ కావచ్చు, అది ఏదైనా సరే సజెషన్ అయితే ఇస్తాను. మీకు నా దగ్గర నుంచి సజెషన్ కావాలి అనుకుంటే పింగ్ చేయండి. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ లో బడ్జెట్ దగ్గర నుంచి వద్దాం. సో లో బడ్జెట్ దగ్గర నుంచి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకి VW నుంచి ఆప్టిమా X అని అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక ఫుల్ HD QLED ఆండ్రాయిడ్ టీవీ. సో మీకు ఒక మంచి టీవీ కావాలి, అది కూడా 11,000 రూపాయల బడ్జెట్లో కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఇది మీకు గూగుల్ టీవీ వాయిస్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా దీన్ని ఈ బడ్జెట్ దగ్గర మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. 43 ఇంచెస్లో మీకు రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 14,000 వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 12,500 వరకు కనిపిస్తుంది. మీరు ఇప్పుడు దీనికి పర్చేస్ చేయాలనుకుంటే 11,200 రూపాయలకి అయితే ఇది మనకి ఆఫర్లో అయితే అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా మీరు ఈ బడ్జెట్ దగ్గర లూట్ చేయొచ్చు. ఇది మనకి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, నా బడ్జెట్ స్ట్రిక్ట్లీ 11,000 ఉంది అని అనుకుంటే వాళ్ళకి, లేదా సీసీటీవీలు ఎవరైతే సీసీటీవీలకి చూస్తూ ఉంటారు కదా స్క్రీన్ మానిటర్, సో దానికోసము ఏదైనా షాప్స్లో పెడుతూ ఉంటారు, వాటికైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి కొంచెం బడ్జెట్ నా దగ్గర ఉంది, నాకు ఒక మంచి టీవీ కావాలి అని అనుకుంటే మనకి ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన రివ్యూస్ అన్ని చేస్తున్నాం, మన ఛానల్లో ఉన్నాయి. మీరు మ్యాక్సిమం కూడా ఇప్పుడు నేను చెప్పే టీవీలన్నీ కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, కంపారిజన్ కూడా ఉన్నాయి. మీరు మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. సో ఆ తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది మనకి థామ్సన్ జియో టీవీ అనమాట. ఇది టెలిఓఎస్తో వస్తుంది, జియో టెలిఓఎస్తో అయితే వస్తుంది అనమాట. మనం కొన్నప్పుడు దీని ప్రైస్ 21,000 రూపాయల వరకు ఉండే, మనం ఆఫర్లో కొన్నప్పుడు మనకి 19,800 రూపాయల వరకు అనుకుంటాం మ్యాక్సిమము. సో ఆ ప్రైస్కి అయితే వచ్చింది. ఇది ఒక్క బిల్ క్వాలిటీ తప్ప రిమైనింగ్ అంతా మీకు సూపర్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం దీని ప్రైస్ చూస్తే మనకి 17,000 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు ఒకవేళ మీరు దీన్ని కొనాలి అనుకుంటే, నా బడ్జెట్ స్ట్రిక్ట్లీ ఒక 15,500 రూపాయల వరకు ఉంది అని అనుకుంటే 15,700 రూపాయలకి ఇప్పుడు మీకు ఇది అవైలబుల్ అయితే ఉంది. ఖచ్చితంగా దీన్ని మీరు గ్రాప్ చేయండి. మీకు టీవీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి కూకా నుంచి కూకా Y74 Pro అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టీవీ. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, ఎవ్రీథింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 30 వాట్స్ మీకు సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట సౌండ్ అనేది. 1080pలో మీకు 120 హెర్ట్జ్ వరకు సపోర్ట్ అయితే చేస్తూ ఉంటుంది. ఇది ఒక గూగుల్ టీవీ వాయిస్తో వస్తున్నటువంటి టీవీ అనమాట. సో ఎవ్రీథింగ్ మీకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మీకు అన్ని బడ్జెట్ లోపు ఒక ఫుల్ ప్యాకేజ్ టీవీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 22,000 రూపాయల వరకు ఉంటుంది. వెరీ రీసెంట్ లాంచ్ చేయడం అనమాట. ఇది మీకు ఇప్పుడు 19,000 రూపాయలకి అవైలబుల్ ఉంది. 19,000 రూపాయలు నాకు ఇన్ని ఫీచర్స్ కావాలనుకుంటే ఫుల్ పవర్ ప్యాక్డ్ ఒక టీవీ అనమాట. సో బ్రాండ్ కూడా బాగానే ఉంటుంది. కూకా నుంచి మనం ఇంతకుముందు కొన్ని టీవీలు రివ్యూస్ చేస్తున్నాం. మనకు కావాలంటే మీరు ఒకసారి మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి చూడండి, మీకు మంచి టీవీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ క్రిస్టల్ విస్టా ప్రో అయితే అవైలబుల్ ఉంది. సో మీరు దీన్ని అయితే కళ్ళు మూసుకొని అయితే పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 30-31,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 26,500 రూపాయలు అయితే అవైలబుల్ ఉంది. అదే మనము కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మనకి 23,990 రూపాయలు, అంటే 24,000 రూపాయలు మనకి సామ్సంగ్ నుంచి ఒక టీవీ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. కళ్ళు మూసుకొని మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి లుమియో నుంచి, సో యాక్చువల్గా దీన్ని ముందు పెట్టాలి నేను, లుమియో విజన్స్
7 43 ఇంచెస్. మొన్న సేల్లో చూసుకున్నట్లయితే ఇది మనకి కేవలం 19,990 రూపాయలకు వచ్చింది. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. వెంటనే దన లూట్ చేశారు. అసలు ఒక 1-2 అవర్స్లోనే, అసలు 2 అవర్స్ అనుకుంటా మ్యాక్సిమం ఇది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2 రోజుల వరకు స్టాక్లోకి రాలేదు, తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. సో #1లోకి వెళ్ళిపోయింది అనమాట సెల్లింగ్లో. అంత మంచి టీవీ. మీకు ఒక బ్లాక్ లెవెల్స్ మీరు అడ్జస్ట్ అయితే మాత్రం, అండ్ కంపెనీ కొత్త కంపెనీ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంతే, బట్ కంపెనీ అయితే మంచి కంపెనీ, మీరు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటాయి, అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది. ఈవెన్ ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా 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 ఫాస్ట్ ఉంటుంది. దీన్ని కొట్టే టీవీ లేదు. ఈవెన్ సోనీ కూడా దీని తర్వాత అని చెప్పాలి, అంత ఫాస్ట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ 27,000 రూపాయలు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీని ప్రైస్ 19,999 రూపాయల నుంచి పెరిగి ఒక 15,100 రూపాయల వరకు పెరిగి 21,500 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా ఆ బడ్జెట్లో కూడా మీకు కిల్లర్ డీల్ అయితే అవుతుంది. తర్వాత మళ్ళీ ప్రైస్ పెరుగుతుంది, నన్ను అడగొద్దు, ఇప్పుడే లూట్ చేసుకోండి. అండ్ మీరు ఇవన్నీ కూడా లూట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అయితే ఉంటాయి. మీకు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పక్కన మీకు షాప్ బటన్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మనకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది మన లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేసినట్లయితే. అండ్ నెక్స్ట్ మనకి TCL నుంచి TCL T6C అయితే అవైలబుల్ ఉంటుంది. మీ బడ్జెట్ అనగా స్ట్రిక్ట్లీ ఒక 21,000 22,000 రూపాయల మధ్యలో ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా ఈ టీవీ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 25,000-26,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి మనం చూసినట్లయితే 23,990 రూపాయలు అయితే చూపిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే కార్డ్ ఆఫర్లో 21,840 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. అంటే 21,800కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, మీకు బ్రైట్నెస్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. మీకు VA ప్యానల్తో వస్తుంది. బ్లాక్స్ కూడా చాలా మంచిగా అయితే ఉంటాయన్నమాట, చాలా బ్రైటర్ ప్యానల్. సో ఖచ్చితంగా మీరు ఆ బడ్జెట్ దగ్గర మాత్రం కళ్ళు మూసుకొని దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ 8100 అయితే ఉంటుంది. సో దీని రివ్యూ కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని బ్రైట్నెస్ మాత్రం చాలా బాగుంటుంది. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో నచ్చంది నాకు ఏదైనా ఉంది అని అంటే, ఏదైతే మనకి రిమోట్ ఉందో కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది, ఇవి కూడా లిటిల్ బిట్ ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ బడ్జెట్ దగ్గర మాత్రం దీన్ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి రెగ్యులర్గా 24,000-25,000 రూపాయల వరకు ఉంటుంది. నేను కొన్నప్పుడు కూడా ఐ థింక్ 23,000 చిల్లరకి ఏమో కొన్నట్టున్నాను. బట్ ఇప్పుడు మనకి 21,000 రూపాయలకి అవైలబుల్ ఉంది. వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి VU నుంచి VU వైప్ DV. సో VUలో ఇంకే సిరీస్ తీసుకోవద్దు, వైప్ DV మాత్రమే తీసుకోండి. ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, బ్లాక్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ దీంట్లో వస్తున్నటువంటి చెప్పాలంటే బిల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. దీంతో ఒక మనిషిని చంపేయచ్చు, అంత మంచి బిల్ క్వాలిటీ అయితే ఉంటుంది. మీకు బాక్స్ కూడా చాలా మంచి బిల్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. బాగా హార్డ్గా ఉంటుంది బాడీ కూడా. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి రెగ్యులర్గా 25,000 రూపాయల వరకు ఉంటుంది, 25,000 రూపాయల వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇది ప్రజెంట్ ఇప్పుడు మనం ఆఫర్లో కనుక చూసుకున్నట్లయితే 22,900 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా కిల్లర్ డీల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి P71K, P7K ఈ రెండు కూడా సేమ్ మోడల్స్. ఒకటి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది, ఒకటి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది మీకు బడ్జెట్లో వస్తే అది తీసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నది P71K గురించి అనమాట. ఇది రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 28,000 రూపాయల వరకు ఉంటుంది. ఖచ్చితంగా 28,500 వరకు ఉండేది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది మనకి ప్రైస్ చూపించడం వచ్చేసి 25,490 రూపాయలు అయితే చూపిస్తుంది. అదే మనము పర్చేస్ చేయాలి అనుకుంటే 22,490 రూపాయలకి అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అయితే అవుతుంది. సో మీరు అసలు ఏ మాత్రం ఆలోచించొద్దు, ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి Xiaomi నుంచి Xiaomi X Pro Cine Magic అయితే ఉంటుంది. Xiaomi లవర్స్కి ఎక్స్క్లూజివ్లీ ఈ డీల్ అయితే Xiaomi లవర్స్కి మాత్రమే. సో ఎవరైతే Xiaomi లవర్స్ చూస్తున్నారో వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, నాకు Xiaomi నుంచి టీవీ కావాలి అని. సో Xiaomi నుంచి నేను రికమెండ్ చేయట్లేదు అంటే, మీకు స్కిన్ టోన్ ఏదైతే ఉందో కొంచెం వామ్గా అనిపిస్తూ ఉంటుంది, అందుకని నేను రికమెండ్ చేయను. వాటిలో నేను ఫిల్టర్ చేస్తే నాకు ఇది ఒక వరంలాగా దొరికిందనమాట. ఇదే సినీ మ్యాజిక్. ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. కొంచెం ప్రైస్ లిటిల్ బిట్ ఎక్కువ అనిపించింది నాకు. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 31,500 వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 28,000 రూపాయల వరకు చూపిస్తుంది. మీరు ఒకవేళ దీన్ని ఇప్పుడు పర్చేస్ చేయాలంటే మీకు 24,500, 25,000 రూపాయల దగ్గర ఫ్లక్చువేట్ అవుతుంది. మీరు దీన్ని కావాలంటే పర్చేస్ చేయొచ్చు. మొన్న సేల్లో మనకి 22,500 వరకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి LG నుంచి LG UA8200 కిల్లర్ డీల్తో వస్తుంది. మీకు అసలు పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఏకదమ్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. ఆడియో కూడా మీకు చాలా బాగుంటుంది. బ్లాక్ లెవెల్స్ చాలా బాగుంటాయి. IPS ప్యానల్తో వస్తుంది. మీరు ఏ యాంగిల్ నుంచి చూసినా కానీ చాలా బాగుంటుంది. దీంట్లో నాకు నచ్చని ఒకే ఒక అంశం ఏంటి అంటే, మనకి ఏదైతే మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది కానీ మ్యాజిక్ రిమోట్ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, నార్మల్ రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మ్యాజిక్ రిమోట్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఒక 2,200 రూపాయలు పెట్టి మీరు మ్యాజిక్ రిమోట్ అయితే పర్చేస్ చేయాలి. అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇది మనకి రెగ్యులర్గా 28,000 రూపాయలకి మనం పర్చేస్ చేస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు మనకి 26,490 రూపాయలు అయితే చూపిస్తుంది. మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలంటే ఇప్పుడు మీకు 24,000 రూపాయలకి మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. 24,000 రూపాయల దగ్గర ఖచ్చితంగా కిల్లర్ డీల్ అవుతుంది. మీకు లైఫ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి
కింగ్ టీవీ సోనీ నుంచి సోనీ బ్రావియా 2 మార్క్ 2 అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు వేరియంట్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ ప్రైస్ తక్కువైనా సరే మీకు వాటి వేరియంట్స్ అన్ని కూడా నేను ట్యాగ్ సెక్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చూసుకొని పర్చేస్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 44-43 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రైస్ వచ్చేసి డ్రాప్ అయింది కాబట్టి 37 వేల రూపాయల వరకు చూపిస్తుంది. అండ్ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలంటే 33,240 రూపాయలకి ఇది మీకు అవైలబుల్ అయితే ఉంది. కిల్లర్ డీలు, అసలు మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఒక్కసారి దీని మీద ఇన్వెస్ట్ చేస్తే కొన్ని సంవత్సరాల పాటు మార్చాల్సిన అవసరం ఉండదు. అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి చెప్తున్నాను మీకు, మీరు ఏదైతే టీవీస్ తీసుకుంటారో ఫుల్ బ్రైట్నెస్ పెట్టి వాడుకోవద్దు. బ్రైట్నెస్ అనేది 80% పెట్టుకొని వాడుకోండి, మీకు లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, ఇన్బుల్ట్ స్టెబిలైజర్ ప్రతి టీవీకి వస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి టీవీకి కూడా స్టెబిలైజర్ అవసరమా అంటే లేదు, బట్ మనకి స్టిల్ ఇంకా పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, చాలా ఏరియాల్లో ఉన్నాయి. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం? ఒక మంచి మీరు స్టెబిలైజర్ కనుక పెట్టినట్లయితే దాని లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుందన్నమాట. అదే మీకు ఒకటేళ్ళు టీవీ పోయింది అనుకోండి, ఎంత లాస్ అవుతాం మనం. ఒక 2,000 పెట్టి స్టెబిలైజర్ తీసుకుందాం, ఒక 2,500 పెట్టి స్టెబిలైజర్ తీసుకుందాం, చాలా మంచి స్టెబిలైజర్స్ ఉన్నాయి. లేదంటే 1,500లో కూడా మంచి స్టెబిలైజర్స్ ఉన్నాయి. సో వాటిని మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ లేదు అని అనుకుంటే మీకు ఇక్కడ 43 ఇంచెస్లోనే ఎల్జీలో QNED టీవీ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కొంచెం నాకు బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు అని అనుకునే వాళ్ళకి మాత్రమే. అండ్ బ్లాక్ లెవెల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఎల్జీ వాళ్ళ టెక్నాలజీ అయినా QNED అయితే మీకు చాలా బాగుంటుంది. మీ కలర్స్ కూడా చాలా యాక్యురేట్గా ఉంటాయి అనమాట. బ్లాక్ లెవెల్స్ కానీ, కలర్ యాక్యురసీ కానీ, బ్రైట్నెస్ కానీ, మీకు సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ నుంచి చూసినా సరే ఎవ్రీథింగ్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటాయి. చాలా పంచర్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది రెగ్యులర్గా మనం ప్రైస్ చూసినట్లయితే మనకి 48-49 వేల రూపాయల వరకు ఉంటుంది. ఒక్కోసారి ఇది 50 చిల్లరకు కూడా వెళ్ళిందనమాట. సో ఈ టీవీ మనకి ఇప్పుడు ప్రైస్ చూసుకున్నట్లయితే 44 వేల రూపాయలు దగ్గరగా అయితే అవైలబుల్ ఉంది. ఇది మనం ఇప్పుడు పర్చేస్ చేయాలంటే కార్డ్ ఆఫర్తో మనకి 38,740 రూపాయలకి అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో కిల్లర్ డీలు. నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు, సోనీ కంటే నేను ఒక 1000 రూపాయలు ఎక్కువ పెట్టుకోగలను అని అనుకుంటే ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుందన్నమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, వెబ్ ఓఎస్తో వస్తుంది. సో చాలా మంచి టీవీ. సో ఇది ఇంతవరకు మీరు ఒకవేళ టీవీస్ తీసుకోవాలి అనుకుంటే ఒక బడ్జెట్ వరకు నేనైతే చెప్పానమాట. మీకు ఇంతకు మించి కావాలి అనుకుంటే 1,00,000 రూపాయల వరకు నేను కింద మీకు ట్యాగ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. అంత పెట్టరనే అనుకుంటున్నాను మ్యాక్సిమం కూడా. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళకి మంచి టీవీ తీసుకోవడానికి ఇది వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.